గొల్లపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా గొల్లపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ గొల్లపల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్ల గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనది చిన్న గ్రామం, లేదో మనం పెద్ద ఎత్తున ఏదో నిధులు నియామకాలు ఏముండయి. కాబట్టి మన ప్రజలను మభ్యపెట్టి ఎన్నో విధాల మనకు ఇవాళ అన్నదమ్ములు అనే భావం లేకుండా మన చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ గమనించి ఈ గొల్లపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మంచి చెడేదో అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఉన్న నాయకులు కూడా ఏమేం చేసిరో మీకు తెలుసు. అధికారం లేనప్పుడు కూడా అవతల టీడీపీలో గెలిచి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు నేను ఎల్లవేళలా అందుబాటులో వండుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే విషయం అదే పార్టీలో ఉండి ఇంతకుముందు ఇద్దరు సర్పంచులను కూడా నేనంటే నేనని ముందుకొచ్చి పోటీపడి ఈ గ్రామానికి సర్పంచ్ పదవులు తీసుకున్నారు. అసలాంటి గ్రామాన్ని ఈ రోజు ఆ పార్టీ తరపుగా ఒక వార్డు సభ్యుడు లేకుండా చేశారంటే అది మీరు గమనించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న ఊరు, ఇందులో పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు లేరు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి మన ఎన్నో ప్రభావాలకు గురి చేస్తుండ్రు. కాబట్టి మీరు అందరు అర్థం చేసుకొని చాలా పెద్ద గ్రామం కాదు, మనకున్న చిన్న విలేజ్. ఈ విలేజ్లు ఇంత పెద్ద కార్యక్రమాలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన చిన్న విలేజ్ ఏదో మన అందరం కలిసి సమిష్టిగా కూర్చొని మనం మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే గ్రామాన్ని ఈ రోజు ఇంత హంగామా చేయవలసిన అవసరం లేదు. అన్ని కులాల వాళ్ళు కూడా ఆలోచించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలలో కూడా అన్ని విధాల ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చేసిన 2006 నుంచి 2011 వరకు చేసిన మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు నేను ఇవాళ సర్పంచ్ పదవి చేయాలని ఇందేదో నేను లబ్ధి పొందాలని లేదు. ఈ చిన్న గ్రామాన్ని ఎన్నో మభ్యపెట్టి 10 మందిని ఎన్నో వాటికి గురి చేసుకుంటూ ఇవాళ పార్టీ బలోపేతానికి కృషి చేయకుండా పేద ప్రజలు అన్యాయానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది. డబ్బులతో రాజకీయం కాదు, ఇక్కడ జరిగేది ఏంటంటే మంచి చెడు ఆపతి సాపతి వేల మనం ఊళ్ళే ఆపతి సాపతి విలువాలంటే ఉండి ఇక్కడ కష్ట నష్టాలు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. ఎందుకంటే ప్రజలు మన ప్రజలు కాబట్టి మనం వారి గురించి ఎన్నో విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చి నేను దీనికి పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా దయచేసి అర్థం చేసుకొని మన పిల్లలు యూత్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాబర్లు ఉన్నారు. ఈ విషయం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. గ్రామాన్ని మనం ఎన్నో రకాలుగా ఇందిరామిండ్లు కానీ మల విసర్జన చేయకుండా మన ఆదర్శ గ్రామంగా ఎన్నుకున్నాం. మంచినీళ్ళకు కూడా ఒక వేరే సంస్థను తీసుకొచ్చి ప్లాంట్ నిర్మాణం చేసుకున్నాం. ఎన్నో విధాల స్వచ్ఛంద సంస్థల ద్వారా మన గ్రామాన్ని ముందు తీసుకుపోయినాం. మన ఊరు ఇవాళ జిల్లాల జనగామలో తెలియని ఊరు ఢిల్లీ లెవెల్లో తీసుకుపోయిన ఘనత కూడా మన ప్రజలకు ఉంది. అది కూడా మహిళలు చాలా కృషి వల్ల మహిళా సంఘాల వాళ్ళు కూడా 18 మన గ్రామాల సభ్యుల కమిటీలు వేసి మన గ్రామాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయిన ఘనత కూడా మన మహిళలకు ఉంది. ఎందుకంటే ఆ రోజు నాకు పెద్ద అక్షరగానం కూడా లేదు. కాకపోతే కొంతమంది నాకు సలహాలు ఇచ్చి ఎన్నో విధాల సహాయం చేసి నన్ను ముందుకు నడిపించిన ఘనత కూడా మన ప్రజల దగ్గర ఉంది. ఎందుకంటే నేను ఇలా ఇంత పెద్ద చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలుసు. కాకపోతే అప్పుడున్న పెద్ద మనుషులు కొంతమంది లేరు. ఈ రోజు వచ్చిన చిన్నోళ్లకు ఈ విషయాలు తెలివాయి. వారికి కూడా నేను ఎన్జిపి నుంచి ప్రైవేట్ నుంచి ఒక 60 లాటరీలు తెప్పించడం జరిగింది. అట్లాంటి గ్రామాన్ని ఇందిరమ్మ ఇండ్లని మనకు 75 ఇండ్లు తెప్పించిన, అందులో ఒక 50 ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు. అదే విధంగా చాలా మందికి పెన్షన్లు రాక ఇబ్బందులు పడితే కూడా అది నేను అపోజిట్ నుండి కూడా ఒక 70 మందికి పెన్షన్లు పెట్టడం జరిగింది. ఇది నిజం, నేను ఏదో ఫోకస్ వార్తలు చెప్తలేను, ఇది తెలుసుకోండి. ఆ తాగుడు వల్ల నేను ఎంతో మందిని కూడా భయానికి గురి చేసిన. ఎందుకంటే బయట మల విషయం చేయొద్దని ఫోటోల ద్వారా కానీ
కొంతమంది మద్య నిషేధం గురించి చాలా మందితోటి కూడా నేను ఎన్నో ఇబ్బందులు అవ్వడ్డా, మీకు తెలుసు. అటువంటి గ్రామాన్ని ఈ రోజు మనం ఎన్నో కోల్పోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇటువంటి దాన్ని మీరు గమనించి మన గ్రామాన్ని రేపు ఎవరు వచ్చినా, అమాయక పేదలు వచ్చినా కూడా వారికి సహకరించే పరిస్థితి లేకుండా అవుతుంది. డబ్బులున్న రాజకీయాలు కావు, మన ఊరు పద్ధతిగా బతికే ఊరు. కాబట్టి మన గ్రామాన్ని అన్ని విధాల, అన్ని సంక్షేమ కార్యక్రమాల, ఎవరి మీద ఈర్ష్యలు కక్షలు వద్దు. చిన్న గ్రామం కాబట్టి మన అందరం సహకరించుకుంటూ మన గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.